ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ సంపత్ సముద్రాల గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా సుచీర్ బాలాజీ భారత సంతతికి చెందిన అమెరికాలో సూసైడ్ చేసుకున్నాడు. చూస్తున్నాం వీడియోస్ మనము. మరి 26 ఇయర్స్కి సూసైడ్ చేసుకోవడం గల కారణాలు ఏంటి? కొంతమంది అది హత్య అంటున్నారు, కొంతమంది ఆత్మహత్య అని కూడా అంటున్నారు. అంటే ఏం జరిగింది అంటారు? అసలు ఎవరి సుచీర్ బాలాజీ? అమ్మాయి సుచీర్ బాలాజీ అనే అబ్బాయి భారతీయ సంతతికి చెందినవాడు. ఎందుకని అంటున్నాం అంటే వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఇండియన్స్, వాళ్ళిద్దరు కూడా టెక్నోక్రాట్స్, చాలా నాలెడ్జబుల్ ఉన్న ఇద్దరు ఎడ్యుకేటెడ్ పీపుల్. వాళ్ళు వెళ్ళి అక్కడ యుఎస్లో సెటిల్ అయ్యారు. సెటిల్ అయిన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా బాల మేధావి. వాడు ఏమిటంటే వాడికి 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడే కంప్యూటర్ ఒలింపియాడ్ 2016లో he has what you call achieved accolades and appreciations for a phenomenal knowledge and competency in the technical areas. అలాంటి తెలివిగల అబ్బాయి. అండ్ మీకు చాట్ జీపీటీ తెలిసే ఉంటుంది. ఈ చాట్ జీపీటీని క్రియేట్ చేసేప్పుడు ఉన్న టీంలో ఆ ఏజ్కే వాడు he was one of the important contributors and members. అలాంటి తెలివిగల కుర్రాడు సడన్గా పోయాడు అని అంటే ఫస్ట్ ప్రశ్న అందరూ ఎందుకు అని అంటే ఈ ఏజ్లో ఉంటే మరి ఏదైనా ప్రెషరో, లైఫో, ఫ్యామిలీయో, మెంటల్ హెల్త్తో సూసైడ్ అని అనేస్తారు. అవునా? అలా సూసైడ్ అని అనేసారు. అది కాకుండా దాన్ని సూసైడ్ అని ఎందుకు అన్నారు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్కి వచ్చిన వాళ్ళు వచ్చి చూసి ఏమన్నారంటే అబ్బాయి ఇంటి డోర్ తీయడానికి తాళం చెయ్యి ఉన్న వాళ్ళే డోర్ తీయచ్చు, లేకపోతే తీయరాదు. ఆ తర్వాత ఎవరు వచ్చిన దాఖలాలు లేవు, కాబట్టి ఇది సూసైడ్ అని చెప్పేసి ఎంత ఒక న్యూస్ తెలిసిన గంటలో ఇది సూసైడ్ అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు మామూలుగా మనం ఏంటంటే బుల్లెట్స్ ఉన్నాయి అనుకోండి, ఆ బుల్లెట్కి పిస్టల్కి క్రాస్ చెక్ చేయడం, బుల్లెట్ స్టెయిన్స్ ఉంటే అవి క్రాస్ చెక్ చేయడం, ఇలా వేరియస్ ఆస్పెక్ట్ దెర్ ఆర్ ప్రొసీజర్స్ బిఫోర్ డిక్లేరింగ్ వెదర్ ది సస్పిషియస్ డెత్ ఈస్ అ మర్డర్ ఆర్ అ సూసైడ్. మనం లీగల్ యాంగిల్లోకి పోనప్పటికీ కూడా కామన్ మ్యాన్కి తెలిసిన విధంగా పోలీస్ వాళ్ళు చేయాల్సినంత ఇన్వెస్టిగేషన్ చేయకుండా 1 గంట సేపులో దాన్ని సూసైడ్ అని రిపోర్ట్ ఇచ్చేశారు. ఓకే, రిపోర్ట్ ఇచ్చేస్తే వాళ్ళ మదర్ పూర్ణిమారావు గారు అదేంటి ఇలా అవుతుంది, వాడు ఆ వారమే 2 రోజుల ముందో రోజు ముందో వాడి బర్త్డే, వాడు బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు. వాళ్ళు ఫ్యామిలీతో వీడియో కాల్స్ అయ్యాయి, ఫ్రెండ్స్తో బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వాజ్ ఇన్ అ వెరీ హ్యాపీ అండ్ జోవియల్ మూడ్. అలాంటి వీడు ఎలా సూసైడ్ ఎందుకు చేసుకుంటాడు అంటే ఫ్యామిలీకి అయితే తెలుస్తుంది కదా, ఏదో ఇన్నేట్ రీజన్ ఏదో ఉంటే, ఒకవేళ ప్రొఫెషనల్ సంబంధం కాకుండా ఫ్యామిలీ సంబంధమో, పర్సనల్ ఇష్యూస్ సంబంధమో, ఫ్రెండ్సో, సొసైటీయో, ఇది ఏది ఉన్నా కూడా అయితే పేరెంట్స్కో లేకపోతే ఫ్రెండ్స్కో ఎవరికో ఒకడికో క్లూ ఉండాలి. వీళ్ళందరికీ అలాంటి ఆస్కారం ఏమీ కనబడలేదు. తరువాత పోనీ చేసుకున్నాడే అనుకుందాం, సూసైడ్ నోట్ ఉందా అంటే దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. సూసైడ్ నోట్ లేదు, పోలీసు వాళ్ళు సరిగా ఇన్వెస్టిగేట్ చేసినట్టు లేదు. అందుకని వాళ్ళ అమ్మ కంగారు పడి ఇలా అయితే లాభం లేదని వాళ్ళిద్దరు ఒకే దగ్గర ఉండరు. వీడు ఉద్యోగాని కోసం ఇక్కడికి వచ్చేసాడు, వీడు వేరే సెపరేట్ ఫ్లాట్లో ఉంటాడు కాబట్టి వాళ్ళిద్దరు పేరెంట్స్ బయలుదేరి వచ్చేసి వీడి ఫ్లాట్కి వచ్చారు. ఫ్లాట్కి వచ్చి చూస్తే వాడు తింటూ సగంలో వదిలేసిన ఫుడ్ బౌల్స్ కనిపించాయి. బాత్రూంలోకి వెళ్ళి చూస్తే ఓకే ఎవరో తల మీద కొడితే
ఇది తగిలి రక్తం ధార ఏదైతే బాత్రూంలో కనిపిస్తోందో అది ఎవరో వెనకతల నుంచి కొట్టినట్టు కనిపిస్తుంది. అది కాదు అని అనుకుని వచ్చేస్తే బాత్రూంలోంచి బ్లడ్ మరకలు హాల్లో దాకా ఉన్నాయి. కంప్యూటర్ సిస్టమ్ ఎలా ఉందో అలా ఉంది. పోనీ ఏమైనా నోట్ రాశాడా, ఏమైనా చేశాడా అని చూస్తే ఏమీ లేదు. సో దెన్ షీ సెడ్ దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ అని చెప్పేసి ఆవిడ ఏం చేసింది, ఆవిడ స్పెషల్ వాళ్ళు ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని పెడితే, అసలు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు అన్నారు. ఏమనంటే ఆ బిల్డింగ్కి 3 ఎంట్రీలు ఉన్నాయి, ఒక్క ఎంట్రీకే సీసీ సర్వైవల్ కెమెరాలు ఉన్నాయి, కానీ మిగతా వాటికి లేవు. కాబట్టి ఎవరు వచ్చారు ఎవరు పోయారు అనేది చెప్పలేము. పాయింట్ 1. పాయింట్ 2కి వచ్చి చూసినట్టయితే వాళ్ళు గదివాడిది డోర్ తెరిచే ఉండిందో వచ్చేసి ఉంటారు. రెండోది పరిస్థితి చూసినట్టయితే బాత్రూంలో నేను ఇప్పుడు చెప్పినట్టుగా నెత్తుటి మరకలు, ఆ నెత్తుటి మరకలు కూడా ఎలా ఉన్నాయిట అంటే పెనుగులాడడం అంటాం కదా, ఎవరైనా మనని చేస్తున్నప్పుడు పెనుగులాడితే అప్పుడు ఎలా అయితే మరకలు పడతాయో, కాళ్ళు చేతులు బాడీ కదిలినప్పుడు ఎలాంటి మరకలు ఏర్పడతాయో అలాంటి మరకలు ఉన్నాయట బాత్రూంలో. వెళ్ళి చూస్తే వాడి పెన్ డ్రైవ్లో వాడు ఏదో డేటా బ్యాకప్ చేసుకోవడానికి పెట్టుకున్న పెన్ డ్రైవ్లో ఆ పెన్ డ్రైవ్ లేదు, ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ ది స్పాట్. ఇవన్నీ చూసి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దే సెడ్ దిస్ ఈజ్ అ క్లియర్ కేస్ ఆఫ్ అ మర్డర్. క్లియర్ కేస్ ఆఫ్ అ మర్డర్ అంటే ఎవరు చేస్తారు మర్డరు? ఎవడో వచ్చేసి డబ్బులు ఎత్తుకుపోవడానికో ల్యాప్టాప్ ఎత్తుకుపోవడానికి ఇలాంటి క్రైమ్స్ అవ్వచ్చు, మరి ఎవడైనా వచ్చి అన్నాడా అని అంటే ఏ వస్తువుని, ఆ పెన్ డ్రైవ్ ఒక్కటి తప్ప వేరే వస్తువులని వీటిని కూడా ఎవరు టచ్ చేయలేదు. దే ఆర్ ఆల్ సేఫ్. తర్వాత ఏమో ఎత్తుకుపోయారు ఏదో చేశారు అన్న సిచ్యువేషన్ అక్కడ ఏమీ లేదు. కాబట్టి ఎవరో పొరంబొకులు చేసి ఉంటారు అనే అవకాశం లేదు. మరి అప్పుడు ఇవిడ ఓపెన్ ఏఐకి ఉందా? ఏమిటి వీడికి ఓపెన్ ఏఐకి అని అంటే, వాడు 2018లో వాడు కాలేజ్ కోర్సుల ప్రకారంగా హీ యాక్చువల్లీ డిడ్ హీజ్ ఇంటర్న్షిప్. తర్వాత 20లో వచ్చి ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. వాడు వాడు ఈ చాట్ జీపీటీ విషయంలోనే కానివ్వండి, మిగతా విషయంలో కానివ్వండి, ది కైండ్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్, ది కైండ్ ఆఫ్ టెక్నికల్ ఐడియాస్, ద కాన్సెప్ట్స్ వాట్ హీ వాజ్ డిస్కసింగ్ అబౌట్, ఆ ఫెటర్నిటీలో హీ హెస్ బికమ్ అ పాపులర్ ఫిగర్. ఓ మేధావి, ఆ వయసులో వాడికి ఆ మేధావి అన్న పేరు వచ్చేసింది. ఈ సచ్ అ ఇంటెలిజెంట్ అండ్ కేపబుల్ బాయ్. అలాంటి అబ్బాయి వాడు ఓపెన్ ఏఐలో ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఓపెన్ ఏఐలో చాట్ జీపీటీ చేస్తున్నప్పుడు హీ వాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ కాంట్రిబ్యూటర్స్ టు దిస్. వాడు ఈ కంపైలేషన్ అంతా చేసేప్పుడు వాడికి ఎందుకో అనుమానాలు వచ్చాయి. మనం చేయకూడని పని చేస్తున్నట్టున్నాము, మనం కాపీరైటెడ్ ఇన్ఫర్మేషన్ని మనం వాడుతున్నాము, మనం అనెథికల్ ప్రాక్టీసెస్లో లీగల్గా కాకపోయి ఉండొచ్చు, మనం లీగల్ ఇష్యూస్ లేకపోయి ఉండొచ్చు, కానీ ఎథికల్ ఇష్యూస్ని మనం బ్రేక్ చేస్తున్నాము, ఇది తప్పు. ఎక్కడైనా సీనియర్లు ఎలా ఉంటారు, నువ్వు పని చేయి, నువ్వు చేసే పని నువ్వు చేయి, యు ఆర్ ఎ టెక్నికల్ పర్సన్, యూ డూ ఇట్ వాట్ యు ఆర్ డూయింగ్ అన్నట్టు వాడిని సప్రెస్ చేస్తారు. సప్రెస్ చేసేస్తే కొంతవరకు భరించాడు, కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత వాడి ఒప్పుకోలేదు, వాడి పర్సనాలిటీ ఒప్పుకోలేదు. పర్సనాలిటీ ఒప్పుకోకపోతే ఏం చేశాడు, రిజైన్ చేసేసి బయటకు వచ్చేసి he started doing, because he's a phenomenal guy. టెక్నికల్ కన్సల్టింగ్, టెక్నికల్ అసైన్మెంట్స్ వాడు స్వతహాగా చేయడం మొదలెట్టాడు. ఇలా వాడు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు వాడికో న్యూయార్క్ టైమ్ నుంచి ఇంటర్వ్యూ వస్తే హీ పార్టిసిపేటెడ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో వాడు క్లియర్గా ఇలా జరుగుతోంది, నేను ఇలా అబ్జర్వ్ చేశాను అని ఈ కాన్సెప్ట్ని ఇలా
ఏవైనా తప్పుదోవలు పని చేస్తున్న విషయాల్ని బయట పెట్టే వాళ్ళని విజిల్ బ్లోవర్స్ అంటారు. సో హీస్ బీయింగ్ ప్రొజెక్టెడ్ యాజ్ ఎ విజిల్ బ్లోవర్ బై గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మీడియాలో అంతా వచ్చేసింది, పేపర్లో వచ్చేసి డిస్కషన్ వచ్చేసింది. దాంతో ఓపెన్ అయ్యే వాళ్ళకి, న్యూయార్క్ టైమ్స్ వాళ్ళకి లా సూట్స్ పడ్డాయి, 7-8 కేసులు పడ్డాయి. బికాజ్ వాళ్ళు కూడా దే హ్యావ్ దేర్, చెప్పాను కదా, లీగల్ ప్రకారంగా పెద్ద తప్పులు లేవు, ఎథికల్గా తప్పులు ఉన్నాయి అన్నాను కదా. సరే, బట్ వాట్ ఎవర్ ది రీజన్స్, ద కంపెనీ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ది హ్యూజ్ కంపెనీ, వాళ్ళకి వీళ్ళకి మధ్య లీగల్ ఇష్యూస్, లీగల్ కేసులు మొదలయ్యాయి. ఇది అనుమానాలకి దారితీస్తుంది. ఓపెన్ ఏఐ లాంటి కంపెనీ చిన్న బచ్చగాడిని చంపించాల్సిన అవసరం ఏముంది అనేది ఒక వాదం అయితే, వాడికి ఏం ఇష్యూస్ లేవు, హీజ్ అన్ ఇంటెలిజెంట్ గాయ్, బాల మేధావి, వాడు ఏం వాడు మెంటల్ హెల్త్ కూడా ఇష్యూ లేదు, ఫ్యామిలీ ఇష్యూస్ లేవు, ఫైనాన్షియల్ ఇష్యూస్ లేవు, ఈజ్ హ్యావింగ్ అ వెరీ హ్యాపీ లైఫ్, వాడు ఎందుకు చేసుకుంటాడు? కాబట్టి వాడికి ఏమిటి ఉన్న ఛాలెంజ్ వాడి లైఫ్లో అంటే, వాడు చేసిన మేజర్ పొరపాటు ఏంటి అంటే ఓపెన్ ఏఐ మీద దుమారం లేపాడు, బయటకు తీసాడు. ఇల్లీగలా కాదో మనకు తెలీదు. యు అండర్స్టాండ్ మై పాయింట్? నిజంగానే చేస్తుందా లేదా మనకు తెలీదు. బట్ హీ హెస్ క్లియర్లీ సెడ్ దట్ దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ గోయింగ్ ఆన్, దేర్ ఇస్ సంథింగ్ కుకింగ్ అప్, దిస్ ఈస్ నాట్ ఫేర్, దట్ ఈస్ ద రీజన్ ఐ వాక్డ్ అవుట్ అని హీ హాస్ రేజ్డ్ హిస్ వాయిస్. అనెథికల్ ప్రాక్టీసెస్ అవుతున్నాయి అని అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఈ కేసులు ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేషన్కి వస్తున్నాయి. దిస్ ఫెలో విల్ గో అండ్ స్టాండ్ అప్ యాజ్ అ విట్నెస్. అవునా కదా? రేపు పొద్దున ఈ కేసులో నువ్వు ఇంటర్వ్యూలో చెప్పావు, నువ్వు ఈ కేసు ఏంటి అని అన్నప్పుడు కోర్టులో వీడు విట్నెస్ అవుతాడు. కోర్టులో విట్నెస్ అయినప్పుడు దెన్ హీ విల్ రివీల్ వాట్ ఎవర్ ది డేటా. ఈ రీజన్గా హత్య అయి ఉండొచ్చు అనేది ఒక విషయం. ఇంకో వాదన ఏంటి అని అంటే, నేను ఇప్పుడు వెళ్ళి నిలబడాలి, నేను ఎవిడెన్స్ ఇవ్వాలి, ఇంత పెద్ద కంపెనీకి అగేన్స్ట్గా నేను ఎవిడెన్స్ ఇస్తే నా పరిస్థితి ఏమవుతుందో అని హత్య చేసుకుని ఉంటాడు. అదొక డౌట్, అదొక వాదన. అది వాదనే, అది ఎంతవరకు అని అనేది. ఈ లోపల ఏమైంది, ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత జార్జ్ వెబ్ అనే ఓ జర్నలిస్ట్, ఆయన వెళ్ళి కూడా ఆయన మొత్తం వీడియోలు తీసి, బాత్రూమ్ పిక్చర్స్, వాడి ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో ఆయన మొత్తం దాన్ని వీడియో తీసి హీ హ్యాస్ పబ్లిష్డ్ న్యూస్. ఆయన అలా పబ్లిష్ న్యూస్ చేయగానే వాళ్ళ అమ్మగారు వచ్చేసి, ఎరా బుర్ర లేదని నీకు, నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు, ఏంటి న్యూస్ చేస్తున్నావు అని ఆవిడ కొంచెం అప్సెట్ అయ్యారు. బట్ వెన్ షీ రియలైజ్డ్, ఇప్పుడు అంతకుముందు ఇది ఆత్మహత్య కాదు అంటే మీరు ఎలా చెప్తారు, మీకేం తెలుసు అని అడుగుతారు జనాలు. కానీ ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అప్పుడు జనాలందరూ దే స్టార్టెడ్ లుకింగ్ ఎట్ దిస్, దట్ గివ్స్ అన్ ఇంప్రెషన్ దట్ దేర్ ఇస్ సంథింగ్, అవునా కదా, దేర్ ఇస్ అ ఫౌల్ ప్లే, సంథింగ్ మైట్ హ్యావ్ గాన్ రాంగ్ అన్న డిస్కషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆవిడ కూడా జార్జ్ వెబ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, డోర్ గురించే కానివ్వండి, బాత్రూమ్ ఇష్యూసే కానివ్వండి, కంప్యూటర్ గురించి మాట్లాడిందని కానివ్వండి, వాడి ఫుడ్ బౌల్ గురించి కానివ్వండి. తర్వాత ఇప్పుడు ఇల్లంతా వెతికినట్టుగా చేసినట్టుగా, యూ అండర్స్టాండ్ మై పాయింట్, ట్రాన్సాక్ట్ చేసింది క్లియర్గా కనబడుతోంది పబ్లిష్ చేసిన ఫొటోస్లో. ఇదన్నీ చూసినట్టయితే ఇట్ ఈస్ అ ప్లాన్ మర్డర్ అన్నట్టుగానే ఉంది. కానీ మరి మనం మర్డర్ అని చెప్పొచ్చా అంటే, we are not very sure and we cannot conclude that, but there is a possibility. ఎలాన్ మస్క్ కూడా స్పందించారంట కదా సార్? ఎలాన్ మస్క్ స్పందించడం అంటే అమ్మ, ఎలాన్ మస్క్ వాజ్ ఆల్సో ఎర్లియర్ విత్ ఓపెన్ ఏఐ. ఓకే, ఆయన కూడా కొంత షేర్ ఉండింది, ఆయన హీ వాజ్ పార్ట్ ఆఫ్ ఇట్, బట్ హీ మూవ్డ్ అవుట్ ఆన్ అ లేట్ డేట్, హీ ఈజ్ నో మోర్ విత్ దెమ్. ఆయన అడిగేది కూడా ఈ రీజన్స్ ప్రకారంగా ఆయన ఏం ట్వీట్ చేశాడు అని అంటే, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఆత్మహత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్యే. మరి హత్యే మామూలు ఎవరో చేసి డబ్బు కోసమో దొంగతనాని కోసమో చేసిన లాగా కనబడట్లేదు, కాబట్టి అవకాశాలు అన్నట్టుగా హీ హాస్ ట్వీటెడ్, అండ్ దట్స్ హౌ ద కేస్ హెస్ బికమ్ మచ్ మోర్
serious and popular and being circulated a lot in the media. సార్ మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో యువత తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటారు? ఇందు నుంచి మంచి తెలుసుకోవడానికి ఉంది. ఒకటి, ముందు భయపడతాం, అవునా, ఇలాంటి పరిస్థితులు అయితే ఎలా అని భయపడతాం. రెండవది, ఈ జనరేషన్లో కూడా మనం న్యాయంగా ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, ధర్మంగా ఉండాలి అని అంటే ధైర్యం చేసి నోరెత్తాలి. అవునా కదా? మరి లేకపోతే ఎలా? అందరూ భయపడుకుంటూ కూర్చుంటే, కూర్చుంటే ఎలాంటి వాళ్ళు ఏదైనా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ధైర్యం చెయ్యాలి. ధైర్యం చెయ్యాలి అన్న లెసన్ యువతకు వచ్చినట్టుగానే ప్రభుత్వాలకి, కంట్రోలర్లకి, సిస్టమ్స్కి ఏమనిస్తుంది అంటే ఇలా వచ్చే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉండాలి. ఇఫ్ ద విజిల్ బ్లోవర్స్ ఆర్ కమింగ్ అప్, ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, విజిల్ బ్లోవర్ నువ్వు రా, నీకు ప్రొటెక్ట్ చేస్తాను, నీకు ప్రొటెక్షన్ ఉంది అన్న ధైర్యం ప్రభుత్వాలు ఇవ్వాల్సిన, ప్రభుత్వాలకు కూడా ఉంది. అది కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఏఐ పాడు చేస్తుందా, మంచి చేస్తుందా అనే డిస్కషన్లు ఎప్పుడు అవుతున్నాయి. ఏంటి సార్, వస్తే ఉద్యోగాలు పోతాయా, దీనివల్ల ఇబ్బందులు వస్తాయా అని ఇలా మాట్లాడుకుంటూనే ఉన్నాం మనం. కాబట్టి అంటే ఏఐ రావడం వల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అన్నమాట, నిజమే. కానీ ఏ దానికైనా యూ విల్ హ్యావ్ గుడ్ అండ్ బ్యాడ్. సో దాన్ని సరిగ్గా కంట్రోల్ చేసి, అనెథికల్ ఇష్యూ ఇప్పుడు చూసారు కదా, కాపీ రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ అవ్వడం, అవునా, లీగల్ ఏరియాస్ని క్రాస్ ఓవర్ చేయడం, ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అని అంటే టెక్నాలజీ పరంగా కూడా మంచి కంట్రోల్స్ రావాలి, లీగల్ సిస్టమ్ పరంగా కూడా మంచి కంట్రోల్స్ రావాలి. ఇది ప్రభుత్వాలకి, టెక్నోక్రాట్స్కి, బిజినెస్ క్రాట్స్కి కూడా ఇది ఒక లెర్నింగ్ అనే చెప్పాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.